తమ సమస్యల పరిష్కారం కోసం కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారి కార్యాలయానికి కొంతమంది నేతలు వచ్చారు. ఒకసారి వారితో మాట్లాడదాం. చెప్పండి, ఏ సమస్య మీద వచ్చారు ఇక్కడికి? అంటే ఇప్పుడు మన ఎమ్మెల్యే గారు ఈరోజు మనం చూస్తున్నాం. ఎమ్మెల్యే గారు చూస్తే కావల్లో ఉన్న ప్రతి సమస్య విషయంలో కూడా డైరెక్ట్గా మనం నాయకులందరూ ఇక్కడికి వచ్చి ఆయన ఎవ్రీ టైం అవైలబిలిటీలో ఉంటారు. ఇంతకుముందు అయితే మనం చూసుకుంటే ఎమ్మెల్యే గారిని కలవాలంటే చాలా కష్టంగా ఉండేది. మా ఎమ్మెల్యే గారు ఒకటే చెప్తారు, మీరు ఏ సమస్య ఉన్నా, చిన్న సమస్య కావచ్చు, పెద్ద సమస్య కావచ్చు, డైరెక్ట్గా నా దగ్గర రండి, మధ్యవర్తిత్వం అవసరం లేకుండా నాతో వచ్చి మీరు ఏ పనైనా చేయించుకోండి. ఈరోజు మనం చూస్తున్న ప్రజా దర్బార్ అనేది ప్రతిరోజు ఉంటుంది మా ఎమ్మెల్యే గారి దగ్గర 24/7. ఏ చిన్న సమస్య అయినా, అలాగే మాకు సంబంధించిన ఏదన్నా మా వార్డులలో సమస్యలు కానీ, అలాగే టౌన్లలో ఏమన్నా మీ వార్డులో సమస్యల గురించే డిస్కస్ చేద్దాం. మీ వార్డులో ఉండేటువంటి సమస్యలు జనసేన నేతగా, మీరు జనసేన నేత కాబట్టి జనసేన నేతగా వెళ్ళినప్పుడు ఏ సమస్యలు పరిష్కరించారు? అంటే ఎమ్మెల్యే గారు అప్పుడు ఇంటింటి కార్యక్రమంలో మా వార్డుకి రావడం జరిగింది. సో ఎమ్మెల్యే గారికి చెప్పామన్నమాట కొన్ని సమస్యలు. అంటే వార్డులో ఇప్పుడు మీరు చూసుకుంటే ఈ డ్రైనేజ్ సమస్య కానీ, అలాగే రోడ్లు సమస్యలు కానీ, చిన్న చిన్న మరమ్మతులు కానీ, ఈరోజు చూసుకుంటే మా వార్డులో గత 20 ఇయర్స్ నుంచి లేని రోడ్డుని ఈరోజు మా వార్డులో వేశారు. అది అక్కడ ప్రజలందరూ చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే మనం చూస్తున్నాం, అసలు రోడ్లే గత ప్రభుత్వాలు అసలు రోడ్ల విషయంలో పట్టించుకోలేదు. అలాంటిది ఎమ్మెల్యే గారు ఇప్పుడు మున్సిపాలిటీ లేకపోయినా కానీ ఏదో విధంగా తనకు చేయాలని, అభివృద్ధి చేయాలని ఆకాంక్ష ఉందబట్టి ప్రజలకు ఇచ్చిన మాటని ఈరోజు మా వార్డులో ఒక మంచి రోడ్డుని వేసి 20 lakhs రోడ్ని, పెద్ద రోడ్ని వేసి, సిమెంట్ రోడ్ని చాలా అభివృద్ధి ప్రదంలో ముందుకు తీసుకెళ్లారు. సో మరొకరున్నారు, చెప్పండి, మీ వార్డులో సంబంధించి మీ వార్డులో ఎమ్మెల్యే గారు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు? నా పేరు జానీ అండి, 29వ వార్డు జనసేన ఇన్ఛార్జు. నేను ఒక 2 years నుంచి సార్తో, నేను పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సార్తో జర్నీ చేస్తున్నాను. అయితే ఇదివరకు మా వార్డులో ఏ డెవలప్మెంట్ లేదు. మామూలుగా చూస్తే మొత్తం చెట్లు కానీ విపరీతంగా అన్ని విధాలుగా, స్ట్రీట్ లైట్స్ కానీ, పార్కులు కానీ అంతా సర్వనాశనం అయిపోయింది. అన్న రాగానే అన్న దృష్టి తీసిపోయాం, ఒక అర్జీ రూపంలో తీసిపోగానే అన్న 2 సెకండ్లోనే ఆ కమిషనర్ గారి కాడికి మనం పోవాలి. ఆ కమిషనర్ గారిని డైరెక్ట్ తీసుకొచ్చి మా ఎదురుగా కూర్చోబెట్టి సార్ని వాళ్ళు సమస్యలు అంట క్లియర్ చేయమని చెప్పడం. అప్పటి నుంచి కమిషనర్ గారు మాకు అన్ని విధాలుగా అందుబాటులో ఉండడం, డోజర్లు పెట్టి కానీ, జేసీబీలు పెట్టి కానీ, స్ట్రీట్ లైట్స్ కానీ, ఏదైనా కానీ ఇప్పుడు పనులు జరిగి జనాలందరూ ప్రశాంతంగా ఉంటున్నారు ప్రజెంట్ అయితే మా వార్డులో. రీసెంట్గా అన్నని గ్రావిల్ పోయిండన్న, గుంటలుగా ఉందని చెప్పి అడిగాను నేను. జస్ట్ అన్న గ్రావిలే కదా పోపిస్తానని చెప్పారు. నేను గ్రావిల్ పోపిస్తా అనుకుంటే డైరెక్ట్గా ₹1 కోటి శాంక్షన్ చేసి రోడ్డు శాంక్షన్ చేశాడు అన్న. అది మన మున్సిపల్ ఫ్లాట్స్లో. అది చాలామంది సంతోషపడుతున్నారు. ఎందుకంటే ఎవరు గెలిచినా కూడా ఇలా అయితే పనులు జరగవు. అన్న గెలవడం వల్ల జనాలందరూ చాలా ఫుల్ సాటిస్ఫాక్షన్గా ఉన్నారు. ఎందుకంటే ఇదివరకు నాయకులకి ఏం కావాలంటే, మా నాయకుడు ఉండాలా, ఆ నాయకుడి పక్కన నేను ఇన్ఛార్జ్గా ఉండాలా, వార్డు ఏమవుతుందో జనాలు ఏమవుతుందో తెలియదు. కానీ ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు ఏమన్నా ఎమ్మెల్యే గారికి డైరెక్ట్ జనాలే ముఖ్యం. నాయకుల కన్నా ఫస్ట్ జనాలే ముఖ్యం. జనాలకు మనం పనిచేస్తే ఆ జనాలే నాకు అన్ని విధాలుగా అండదండాలుగా ఉంటారు. నాయకులు ఉన్నా ఉండకపోయినా అనేది మా అన్న డైరెక్ట్ ఆలోచన. ఇంక్లూడు జనసేన, బీజేపీ, టీడీపీ ఏ నాయకుడైనా కానీ వచ్చి డైరెక్ట్గా పలానా పని అంటే, ఇతను టీడీపీ కదా, ఇతను జనసేన కదా, బీజేపీ కదా, ఇతనికి ఎందుకు చేయాలనే కాన్సెప్ట్ లేకుండా మా అన్న అందరూ పనిచేస్తున్నాడు. కాబట్టి మేము కూడా ధైర్యంగా ఇప్పుడు వచ్చి నుంచున్నాం అన్నకాడ. మీరు చెప్పండి, మీ నియోజకవర్గం, మీ ఏరియాలో తీసుకుంటే వార్డులో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి? ప్రజా దర్బార్ అంటూ పెట్టి, ప్రజా దర్బారు ప్రతిక్షణం అనుక్షణం మన ఎమ్మెల్యే గారు ప్రజలకి నిత్యం అందుబాటులో ఉంటూ, ప్రజల సమస్యలు తెలుసుకుంటూ, వాళ్ళ సమస్యల్ని నిత్యం అప్పటికప్పుడే అధికారులతో మాట్లాడి స్పందించి వెంటనే దాన్ని పరిష్కారం చూపిస్తున్న మా ఎమ్మెల్యే గారికి ధన్యవాదములు. అంటే ఏం సమస్యలు ఉన్నాయి మీ ఏరియాలో? ఏ సమస్యని ప్రధానంగా పరిష్కారం చూపించారు? మెయిన్ రోడ్లు, డ్రైనేజెస్, ప్లస్ అంటే కుక్కల సమస్యలు ఉంటే ఆ కుక్కల సమస్యను కూడా, దాని మీద కూడా మా వార్డు ప్రజలు వస్తే వెంటనే స్పందించి మన కమిషనర్ గారికి వెంటనే ఫోన్ చేసి వాళ్ళ సమస్య వెంటనే తీరిపోవాలని చెప్పేసి ఫోన్ చేసి మాట్లాడిన వెంటనే మరుసటి రోజే మాకు వెహికల్ని పంపించి కుక్కల్ని పట్టుకోవడం జరిగింది, వాటిని దూరంగా వదిలేయడం జరిగింది. అట్లాగా ప్రతి ఒక్క ఈ సమస్యనే కాదు, ప్రతి సమస్య మీద స్పందిస్తూ వెంటనే పరిష్కార మార్గం చూపిస్తున్న మా ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. సో మొత్తానికి ఇది
కావ్య కృష్ణారెడ్డి గారి కార్యాలయం అనమాట. ఇక్కడ సమస్యల మీద వచ్చిన వాళ్ళందరి కోసం సీటింగ్ అరేంజ్మెంటు, అలాగే భోజన సదుపాయం కూడా కల్పించారు. ఎవరైతే మధ్యాహ్నం ఉంటారో వారందరికీ కూడా భోజనం పెట్టి వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా వాళ్ళ సమస్యను పరిష్కరించి పంపిస్తూ ఉన్నారు. మొత్తానికి ప్రజా సమస్యల పరిష్కార వేదిక ఏదైతే ప్రజా దర్బార్ కార్యక్రమం ఉందో దానికి నిలువెత్తు నిదర్శనంగా ఆ సమస్యను పరిష్కరించే దాంట్లో ముందున్నటువంటి ఎమ్మెల్యేగా కావ్య కృష్ణారెడ్డి గారిని మనం చెప్పుకోవచ్చు. కెమెరామెన్ మహేష్తో హుసేన్ సాస్ టీవీ నెల్లూరు.